మొన్న 2 రోజుల క్రితము 14వ తారీఖు 15వ తారీఖు విశాఖలో జరిగినటువంటి సిఏఏ సదస్సు సూపర్ సక్సెస్ కావడం జరిగింది. దేశ చరిత్రలోనే ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు కూడా ఉప్పెనల మాదిరిగా వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చాలామంది కూడా పరిశ్రమలు కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది కూడా రావడం సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 613 ఒప్పందాలతో దాదాపుగా 13.25 లక్షల కోట్ల రూపాయలకు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంఓయూలన్నీ కూడా జరిగాయి. అదేవిధంగా ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు గారి ఆయన యొక్క కృషి వలన దేశ విదేశాలలో పెట్టుబడులన్నింటినీ కూడా తిరిగి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికవేత్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా గతంలో లోకేష్ బాబు గారు యువగలంలో ఏదైతే తన పాదయాత్రలో చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలకు మేము కల్పిస్తామో మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం అని, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ మంత్రివర్గము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇచ్చిన మాట యువగలంలో నిలబెట్టుకోవడానికి ఈరోజు లోకేష్ బాబు గారు కూడా మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు పరిశ్రమలు రావడంతో పాటు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. విశాఖ సమ్మిట్లో కేవలం మా యొక్క I&I ద్వారా 36 సంస్థలకు 3,65,000 పెట్టుబడులు కూడా రావడం జరిగింది. ఏదైతే గూగుల్ వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఒక బలమైన నమ్మకంతో సింగిల్ విండో విధానంలో అనుమతులను కూడా అన్నీ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఏవైతే మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి నీరు కానీ కరెంటు కానీ స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఆ కంపెనీలకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రుల ద్వారా వారికి కమిటీలు వేసి కొంతమందిని IAS ఆఫీసర్ సపరేట్గా చేసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ వారికి ఎప్పటికెప్పుడు ఆ అనుమతుల విషయంలో సహకరించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా